రేయ్ వాన్ వచ్చేలా ఉంది, ఎలా రండిరా. ఇలా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు భయం వేస్తే అర్జున పాల్గొన అంటే భయం పోయి ధైర్యం వచ్చేద్ది. అసలు అర్జున పాల్గొన అంటే ఏంటన్నా? ఒకరోజు అర్జునుడు అరణ్యవాసంలో ఉండగా అలా అన్నదమ్ములకి భిక్ష తీసుకెళ్తున్నాడంట. ఇంతలో పెద్ద పిడుగు అర్జునుడి మీద పడిపోయిందంట. అప్పుడు అర్జునుడు ఆ పిడుగుని చూసి తన చేతిలో ఉన్న భిక్షను చూపిస్తూ ఇప్పుడు ఇది సమయం కాదు అని హెచ్చరించాడు. అయినా పిడుగు వినలేదంట. అప్పుడు ఆ పిడుగుని అర్జునుడు ఒంటి చేత్తో పట్టుకున్నాడంట. ఆ పిడుగు అర్జున తప్పైపోయింది, నన్ను వదిలేసాడు. అప్పుడు అర్జునుడు పిడుగును వదిలేశాడంట. అప్పటి నుంచి ఉరుముకి పిడుగుకి అర్జునుడు అంటే చచ్చేంత భయం. అర్జునుడు ఉరుములు వచ్చినప్పుడే ధైర్యం ఇస్తాడా? లేదు, మనం భయపడిన ప్రతిసారి అర్జునుడిని తలుచుకుంటే ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకా అర్జునుడు అరణ్యవాసంలోనే ఉన్నాడా? నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుడిని. అన్న చూడలా అన్నాడు. అందరూ కొత్త నోట్బుక్లు తెచ్చారా? ఏమైంది? నా నోట్బుక్ కనిపించట్లేదే. ఏంటమ్మా డిస్కస్లో? ఏం లేదు సార్. సార్ అది నా కొత్త నోట్స్ కనబడట్లేదు సార్. ఏంటి విశాఖపట్నం తెలిస్తే అట్లా? లేదు సార్. నోట్స్ లేకుండా కనిపించదని చెప్తున్నా? లేదు సార్. నిజం చెప్తే వదిలేదు, అబద్ధం చెప్పినందుకు వచ్చి 50 గుంజలు తీ. సార్ నిజంగానే చెప్తున్నాను. షటప్, చెప్పించాయి. వచ్చి 50 గుంజలు తీ. యూజ్లెస్ ఫిలో. సార్ ఆ అమ్మాయి పుస్తకం తీసుకొచ్చింది సార్. అంటే ఆ పుస్తకం నువ్వు తీసావా? యూజ్లెస్ ఫిలో. లేదు సార్, ఈ వంశీగారు తీసుకున్నాడు. సార్ సార్ నేను ఇక్కడ తీసుకున్నాను సార్. ఇది మా నాన్న కొట్టించిన పుస్తకం సార్. లేదు సార్, ఇది అబద్ధం చెప్తున్నాడు సార్. ఇటు ఇవ్వే. ఇదిగో, ఇక్కడ చూడండి సార్, శ్రావణి అని రాసింది. ఉదయ్ నువ్వు ఇట్లారా. దొంగతనం చేస్తావా? లేదు సార్. పైగా మా నాన్న కొనిచ్చాడంటావా? బయటమా ఏమి మీ నాన్న తీసురా. యూజ్లెస్ ఫిలో. రే నువ్వు వెళ్ళి కూర్చో. త్వరగా రండ్రా, ఇవాళ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఉంది. అబ్బాయి ఏంటి అబ్బాయి, నువ్వేదో పెద్ద సోజ్ చెప్పేదానిలాగా. అది క్లాస్ లో చేసిన హెల్ప్ కి థ్యాంక్స్. సర్లే. అర్జున్, క్లాస్ లో చేసిన హెల్ప్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే రా, మా నాన్న కొట్టుకెళ్దాం. మీ అబ్బా, మీ నాన్న కొట్లో కూర్చొని వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ వ్యాపారం చేస్తున్నావా? అమ్మాయితో ఊర్లో పార్టీ అంటే బ్యాట్ని వచ్చేది. మన బుల్లపై కొట్టయితే సూపర్ ఉంటుంది. మా నాన్న కొట్టు. పదరా, మీ నాన్న కొట్లు పాడవదమ్మలేరా. ఏహే, ఎప్పుడు ఈ పాల పొడకలేనా? మరి ఏం కావాలా? ఆర్డర్ ప్లీజ్.
అంకుల్ 5 థమ్స్ అప్ ఇవ్వండి. తంచప్పా ఏం వద్దా? ఏదో ఒకటి తీసుకుంటా ఆమె ఎత్తుంది. పెప్సీ చెప్పనా? అయ్యేం వద్దు కానీ నువ్వు ఇలా రా చెప్తా. వాడు ఏం చేస్తున్నాడు? అది చెప్తే అర్థం కాదు చూడు. అబ్బా సూపర్ ఉంది, అదిరిపోయింది. ఏం సోడా? మరదే అర్జున్ గాడి కలర్ సోడా అంటే. అబ్బో ఇవాళ నాకు దొరకాల నా కొడక్క రారా ఎద్దుకు పాలు పితికినట్టు పితికెత్తాను నీ అయ్యా బాగా నేర్పించేసి ఈ ఆస్కర్ గడు ఉన్నది ఎందుకురే? ఇప్పుడు చూడు ఎలా మేనేజ్ చేసేస్తాను. నా కొడకల్లారా ఏది కానీ టైంలో గేదిన్నట్టు అదుపులేట్రా అనుకోండి రువ్వా? లోడుందండి. ఎక్కడ నింపంటారండి? ఊగుతున్నా బెట్రా చూడండి ఆహా. వెలిగిస్తాం ఆ, తారా చూడండి. తారా చూవా? వచ్చిందండి. ఎక్కడ దింపంటారండి? మహేష్ బాబు ఇంట్లో దింపరండి. కొడకల్లా ఎడి ఆడేడి ఇవాళ నిన్ను గాని గడించేస్తారా? ఈ రోజు నువ్వు కొంపలోకి ఎలా వస్తావో నేను చూస్తారా? అయిపోయావురా నువ్వు. రేయ్ నువ్వు పులితో పెట్టుకున్నావురా. అయిపోయి ఎలుగుబంటి నువ్వా ఈ టైంలో ఎక్కడికే? ఈ టైంలో ఎక్కడికి వెళ్తానండి మీరు మరీను? ఎక్కడికి వెళ్తాను నేను అలా వెళ్తాయంటే హాయ్ రే అర్జున అక్కడేం చేస్తున్నావురా? రెండు భూమిర్లు అద్దె ఇక్కడ తేలేనే. గమ్మునరారా. రే రే అటు కాదురా, తాగితే గుమ్మ వేట కూడా మర్చిపోతావా? అట్టని తెలుసు, నువ్వు కరెక్ట్ తీసుకెళ్తావు లేదా అని. తాకరా అంటే చెప్పిన మాటేను. మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాగల్లోకి తీసుకెళ్తున్నా, తీసుకెళ్ళి ఆయన పక్కన మూడు కూడా పెడతావా? నువ్వు మూసుకోరా. ఆయనని భోంచేయాలని టైం తినబోదు మీ ఆరోగ్యం అయిపోతుందని. ఇప్పుడు టైం ఎంత అయ్యిందండి? 10 మధ్యలో అయిందండి. ఆమె కరెక్టేనా? సరిగ్గా చూడరా. అమ్మ నా కొడక, చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి తేడా తెలియనంత తాగేశావురా. నిన్ను నిన్ను ఇది మడి నాకేం తెలియదు బాబోయ్. నువ్వే కొట్టుకోరా, కొట్టుకో. ఏంటండి శివం గారు, మా బాబు పెడితే రాత్రి తినలేదంట? అదే మరి రోజు నేనే పెట్టాలంటే ఎలాగ మరి? రేపటి నుంచి ఎవరు పెట్టినా కాదనకుండా తినాలి. నాకు తెలుసండి, నా మాట మీరు ఎప్పుడు కాదనరని. తిను తిను, గుడ్ గర్ల్. సామాన్లన్నీ బయట ఆడు కూర్చుని ఏడు చేస్తున్నాడు రా. మొత్తం చిత్రవంతులు చేస్తారు. నువ్వు కమ్ములు రారా రా. అర్జున ఆ దూకుటేట్రా.
ఏయ్, ఈ దెబ్బేంటి ఇదిగో పట్టుకో ఈ దెబ్బేంట్రా ఆ? ఏయ్, కొంపల మీద పడి మీ దౌర్జన్యం ఏంట్రా లోన్ కట్టకపోతే ఏం చేస్తారు? కడతాడు కట్టకుండా ఊరు రోజులు వెళ్ళిపోతున్నాడా 4 రోజులు అటు ఇల్లు కడతాడు ఆ మాత్రానికి ఇల్లు జప్తు చేస్తాం ఆడవాళ్ళ మీద చేతులు వేస్తా ఉంటే సోత్తో ఊరుకుంటా అనుకున్నారా అమ్మ బాలతో పాటు గోదావరి నీళ్ళు కూడా తాగిన వాళ్ళం తోలు తీసేస్తాను ఒక్కొక్కడికి ఇత్తే రే 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 నువ్వు ఆగరా నేను మాట్లాడుతాను కదా అయినా నాకు చెప్పకుండా మా ఊళ్ళో అడుగు పెట్టబెట్టాడు మీరు నాకు చెప్పాలి కదా నీకు రైతుకు మధ్య నేను ఉన్నాను కదా మీకు ఫోన్ చేసామండి, మీరు ఎత్తలేదు. ఆ, చేశారులేండి నా కూతురు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను అయినా బ్యాంక్ వాళ్ళ మీద చేసి చూడండి. చెయ్యి చేసుకోవడం చేయగలం మెలిటేల్ ఆవిడ గుండె పడండి ప్రాణం పోయిండే ఏ బ్యాంక్లో లోన్ పెడితే ప్రాణం పోలేదు కదా. అయినా మీరేంటండి ఎంత మీ ఊరు అయితే మాత్రం బ్యాంక్ వాళ్ళ మిత్ర పడితే వాళ్ళకే వస్తారండి. అంత తీర్చలేమన్నప్పుడు లోన్ తీసుకోకూడదు. తీర్చలేమని తెలిస్తే ఏ రైతు అప్పు తీసుకోడు అయినా కోట్లు దొబ్బేసి విదేశాల్లో వెచ్చలబడిగా తిరుగుతున్న నా కొడుకులు ఏం చేయలేరు బతుకు తెరుగు కోసం రైతు పెడితే ఆడి మీద మీ ప్రతాపం నీ అమ్మ మన ఊళ్ళోనే కాదు మన దేశం ఎలా తగలడింది ఒకప్పుడు రైతే రాజు అన్నారు ఇప్పుడు రైతు అంటే లోకువా ఎందుకంటే ఆకాశం చూసి వర్షం వస్తుందని భూమిని చూసి పంట పండుతుందని మోసపోవడం తప్పితే మోసాలు చేయడం తెలియదు కదా ఈ ప్రవచనాలన్నీ సిటీ కేబుల్లో చెప్పుకో, మాకు డబ్బులు కడితే చాలు. సామాన్లన్నీ బయటపడదొబ్బింది కాక రూపాయి కట్టం ఏయ్, ఏయ్, నువ్వు ఆగుతావా ఏంటే అయినా నీకు దీంతో ఏంట్రా సంబంధం నీ అన్ని ఆర్థిక సంబంధాలేమో నా ఈ మానవ సంబంధాలు ఆడు నా ఫ్రెండ్ అయినా నీ కమిషన్ వస్తున్న లోన్లు ఇప్పించేస్తావు మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు అటు ఇటు తచ్చాడతావు ఏయ్, ఏట్రా ఏటే సరే నువ్వు చెప్పినట్టే మధ్యలో నేను లేకపోతే సగం ఊరు మొత్తం బ్యాంక్ జప్తులో గడిపోయింది పాని పీడ వదిలిపోతే ఏదో మన ఊరోళ్ళని సాయం చేద్దాం అనుకుంటే ఏట్రా నీ వాగుడేట్రా అయ్యా కర్ణ గారు అదేదో కుర్రాడు ఆవేశంలో మాట్లాడేశాడు మీరేమనుకోకండి అయ్యా మీరేదో దారి చూపించాలండి ఒక్క 2 నెలలు టైం ఇప్పించేస్తే కట్టేస్తాను ఊరు మంచిదైతే ఊరు మంచిది ఆ చెప్పండి ఆడికి అడ్డు వదిలేయండి నేను కట్టేస్తాను చూడండి ఆఫీసర్ గారు కొంచెం పెద్ద మనసు చేసుకుని కొంత టైం ఇవ్వండి కట్టేస్తాడు లేడీ నాది ఆమె మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఒక 50,000 కట్టమనండి, వారం టైం ఇద్దాం. నీది కాని కాడిని భుజం మీద వేసుకున్నావు కాబట్టి ఈశ్వరుడిచ్చిన నోటితో నానా మాటలు అన్నావు కాబట్టి నీ అవును నా దగ్గర తోలి ఆ డబ్బులు నేను కడతానులే మళ్ళీ తీసుకెళ్ళు గాని ఎరే అయ్యా అడావు శివంగి తాడుడి కోసం నేను నిలబడుతున్నాను నా కోసం నువ్వు ఆయన తోలుతావా ఆగు చెప్పేది విను ఇలారా మళ్ళీ నేను తీసుకొచ్చేస్తాను కదా ప్లీజ్ ప్లీజ్ కార్డులు ఎవరా నేను తీసుకెళ్ళు ఎరా కట్టాల్సినది కట్టేసేయి ఏంటి జాగ్రత్త యా అవును సొంతంలో చూసుకుంటాను ఏంటి మా కోసం మీ అవని తోలేసావేంట్రా నాని ఏంటి బాబాయ్ మన కోసం శివంగి మన ఇంటి కోసం వెళ్ళింది వచ్చేస్తుంది రైతాడి ఇంకా నా వల్ల కావట్లేదురా ఎంత కష్టపడినా చెమట తప్ప ఫలితం రావట్లేదు తోటకి తెగులెట్టేసి తింటమే తప్ప పంటెత్తం లేదు
తినేటప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ? తిండికి కూడా కష్టపడుతున్నామని తెలియాలి కదే. కంగారు పడకలేనన్న, ఏదో ఒకటి చేద్దాం. 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చూసుకుంటాను అన్న. చెయ్యాలరా, నువ్వే చెయ్యాలి. కొడుకు పుట్టి పెరిగి ప్రయోజకుడు అయ్యే వరకు తండ్రిదే బాధ్యత. కానీ ఇప్పుడే నీ మీద బాధ్యత పెడుతున్నాను రా, తప్పుగా అనుకోకరా. అదేంటి నన్ను అలా అంటావు? తండ్రి కొడుకు పనికి రాకుండా పోతే ఆడాలి కానీ పనికి పంపించడానికి ఆడకూడదు నన్ను. ఊరుకోవయ్యా, సండాలప్పుడు నువ్వు ఏడ్చి సంటను కూడా ఏడిపిస్తున్నావు. నువ్వు తిన్నానా? నువ్వు తిను. మీరు కూడా ప్రశాంతంగా తినండి. కొంచెం కూరేసుకురా. తమరు చదివిన కలెక్టర్ చదువుకి రెస్ట్ కూడాను. కలెక్టర్ కావాలన్నా ముందు డిగ్రీ కావాల్సిందే, అది కూడా తెలియదు. ఎగసుకు వచ్చేస్తారు. ఏ పొద్దున్నే పొలం కట్టుకెళ్ళి మధ్యాహ్నం వచ్చి 2 గంటలు రెస్ట్ తీసుకోవట్లేదేంటి? డిగ్రీ దాకా చదివాం, 6 నెలలు రెస్ట్ తీసుకుంటే తప్ప. ఒరేయ్, నాకు నీరసం వచ్చి పడుకుంటున్నాను రా. మాకు నిద్ర వచ్చి పడుకుంటున్నాం నాన్నగారిని. ఇప్పుడు డిగ్రీ చదివినోడు ఎవడైనా మన ఊర్లో ఉన్నాడా? వాడు పై చదువులకో ఉద్యోగానికో పట్టణం పోతున్నాడు కదా. మరి నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వెళ్ళలేదు? నావి పాత రోజులే. రోజులు మారండొచ్చండి, మనుషులు మారం కదా. మీ బాబు గారిని వదిలి మీరు ఎలా వెళ్ళలేకపోయారో మా బాబు గారిని వదిలి నేను అలాగే వెళ్ళలేకపోతున్నాను. ఇద్దరిది ఒకే రక్తం కదా నాన్నగారండి. ఒరే, అయినా ఎక్కడో ఉంటే వీడియో కాల్లో అమ్మా నాన్నలు చూడగలుగుతాం గానీ అదే ఊళ్ళో ఉన్నారనుకోండి ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇలాగే పాత క్యాసెట్ పెట్టావనుకో ఎగిరి మొహం మీద గుద్దేస్తాను. ఇదిగో ఆఖరికి ఆ తాడిగాడు కూడా పట్టణం వెళ్తున్నాడంటరా. నీకేం పోయే కాలం వచ్చింది? తాడుడే తాడుడే ఏంటి మంతాడుడే? మంతాడుడే. రేయ్ రేయ్, ప్యాంట్ చేసుకెళ్ళరా. అమ్మా, ఇస్త్రీ బట్టలయ్యా, ఇదొకటే కనపడుతుంది. ఇదిగో ఏంట్రా బ్యాగ్ చదువుతున్నావు? హైదరాబాద్ వెళ్దామని. ఏం మాకు చెప్పకుండానే? మీకు చెప్తే వెళ్ళినవారు కదరా. చెప్పకపోయినా వెళ్ళలేము. అది కాదురా, నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. రే తాడి ఇదిగో తాపేశ్వరం కాజాలరా, నీకు ఇష్టం కదా, లోనిట్. ఏంట్రా బస్ కట్టి దేబెట్టడానికి వచ్చారా? ఏంటి బాబాయ్, ఇటు హైదరాబాద్ వెళ్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారా? అన్నీ తీరిపోతాయని కాదురా, నాకు కొత్తంత ఆసరాగా ఉంటాడు కదా అని. కనీసం నీ శివంగి నేను ఇడిపించాలి కదరా. ఆసరాగా ఉండటం అంటే నీ పక్కన ఉండడం బాబాయ్, అక్కడెక్కడ ఉండటం కాదు. సరే హైదరాబాద్లో ఉద్యోగం చేసి 10,000 సంపాదిస్తాడు. అక్కడ వంట కానీ ఇల్లు కానీ బస్ పాస్ కానీ లేదా మీకు ఫోన్ చేసావు మాకు ఫోన్ చేసావు, ఈ ఖర్చులన్నీ పోను ఎంత మిగులుతాయి అనుకుంటున్నారు? 1,000-2,000 అప్పు మిగులుతుంది బాబాయ్. సరే అలా కాదు, పైన కింద పడి రాత్రి వాళ్ళు కష్టపడి సంపాదిస్తాడు. కానీ ఆడు మీ పక్కన ఉన్నాడు కదా బాబాయ్. మీరు రోజు సాయంత్రం భోంచేస్తూ అరే ఆడు భోజనం చేశాడా లేదా అని, లేదా పడుకునేటప్పుడు ఆడు ఎలా ఉన్నాడా అని మీ ఒక్కగానొక్క కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే పావాళ్ళ ఉపయోగం లేదు బాబాయ్. అవును బాబాయ్, ఆయన ఎక్కడికి పంపక అన్ని పంపేసి ఏం మాత్రం ఉండగలమేంట్రా? ఆడు ఉద్యోగం చేస్తే ఆడు ఉద్యోగం చేస్తాడు. ఆడే కాదు, మేమందరం ఉద్యోగాలు చేస్తాం. ఎక్కడికో వెళ్ళి కాదు, మన ఊళ్ళోనే. అయినా అక్కడెక్కడికో వెళ్ళి 25,000 సంపాదించడం కంటే మన సొంత ఊర్లో ఉంటూ 10,000 సంపాదించినా సరిపోతుంది కదా బాబాయ్. మన సొంత ఊరు రావడానికి కూడా సంక్రాంతి కోసం ఎదురు చూసే ఉద్యోగాల్లో ఓళ్ళంత జీతం ఇస్తానన్నా మాకైతే వద్దు బాబాయ్. రైతాడి, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉద్యోగం చేసుకో, ఇక్కడే ఉద్యోగం చేసుకోండి రా అందరూని. మన ఊర్లోనే చేసుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు రా, ఎక్కడికి వెళ్ళొద్దు. తాడి, నువ్వు వెళ్ళిపోతే మా కాలం కొట్టి తోడెవడొస్తాడరా? బాబాయ్తో ఆవేశంలో కమిట్ అయిపోయాం కానీ మనకెవడెత్తాడు ఊళ్ళో ఉద్యోగాలు? నువ్వే ఏదో ఆలోచించాలరా.
బెస్మింగాడు నీ అమ్మ. చాలా దరిద్రంగా ఉందిరా. మరి మన చిన్నప్పుడు సోడా తాగితే ఎంత బాగుండేదిరా. అసలు ఎలా తాగేవాళ్ళం అప్పుడు? కల్చర్ అంతా పోగొట్టేసారు ఇడి అమ్మ. అదేదో బిస్లరీ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏదో ఇష్టం వచ్చినట్టు కలుపుతున్నారు. అమ్మ ఈ ఉప్పు కోసం సోడాలంటే అర్థం కావట్లేదు. ఏయ్, మనమే సోడా కంపెనీ పెట్టేస్తే అదిరింద్ర ఐడియా. అందులోని నువ్వు సోడా కలపడంలో కింగు కదా. మనం కనుక సోడా సోప్ పెడితే అందరూ మన దగ్గరే తాగుతారు. ఇంకా ఫిక్స్ రా, ఇదే బిజినెస్ పెట్టాను. అంటే మరి డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటాయి కదా. డీలర్షిప్. అరే మాది షాప్ రా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటాను. ఫిక్స్ అర్జున్ గాడి గోలీ సోడా. మామూలుగా లేదు, మామూలుగా లేదు, మామూలుగా లేదు. జాతరకి మేకపోతే దొరకలేదేట్రా? దీని కానీ బలి ఇచ్చేస్తున్నారా? ఇదేంటి రోడ్లకి డాన్స్లు వేస్తుంది? ఒక్క నిమిషం ఉండు. ఏంటి అడవిడి ఊరేగి పెట్టి నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఉద్యోగం వచ్చాడే. ఇంతకీ ఉద్యోగం? గ్రామ వాలంటీర్. గ్రామానికి ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తాం. శ్రావణికి పెళ్లి కుదిరిందంట. కుర్రోడు అమెరికా అంట. చూడ్డానికి మగేష్ బాబు లాగా ఉంటాడంట. సుధీర్ బాబులాగా ఉంటాడు. ఉండవే వస్తున్నాను. విమానంలో వస్తాడంట. అరే ఇప్పుడు చూడే ఎలక తోకంత లేరు. ఒకటి పెళ్ళని చెప్పి పిల్లప్పింది. ఎందుకు కొట్టవే, బాగా కొట్టు. నిన్ను నమ్ముకున్నాను కదా, కొట్టి చంపేయి. ఏం మాట్లాడుతున్నావు? పట్టపగలే తాగేసావా? తాగేసి వచ్చాను. రేపు తాగుతాను, ఎల్లుండి తాగుతాను, తాగితే చచ్చిపోతాను. నిన్నే నమ్ముకున్నాను కదే. నీ అమ్మ మొగోడు ఉసురు పోసుకున్న ఏ ఆడది కూడా జీవితం ఉసిరికేలు అమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా సర్వనాశనం అయిపోతారు. ఎచ్చా ఏ ఆగాగు. నాకు ఉద్యోగం వస్తే నిన్ను మోసం చేయడం ఎలా అవుద్ది? ఉద్యోగమా? ఆ, మరి ఆభరసుడు నీకు పెళ్ళని చెప్పాడు. ఈడో చెత్తవద్దు. వీడి దొరుకుతావు కదా. అవును, ఏ ఉద్యోగం వచ్చిందా నీకు? గ్రామ వాలంటీర్. వాలంటీరా? అంటే ఇంటింటికి వెళ్ళి కోటా సరుకులు ఇస్తారు అదే? అదే. పోయి చేసుకో, వెళ్ళి చేసుకో. నాకు చాలా ఉంది. అలా బాబుకి మంచి పలుకుబడి ఉంది కాబట్టి మంచి ఉద్యోగం వేయించాడు. కూతుళ్ళకి ఎంత సరిపోతుందా? అల్లుళ్ళు ఉండవా? సాయంత్రం వెళ్ళేటప్పుడు ముట్టి చేతులతో కాకుండా మావి దగ్గరికి వెళ్తే బెటర్. ఉట్టి చేతులతో అంటే? మీ మామయ్య గురించి తెలియట్లేదు. మన లైన్లో చీప్ లెక్కర్ తాగేస్తున్నాడు. తాగితే తాగాడు, అదేదో ప్రెసిడెంట్ మెల్లండి మెల్ల వేసి తిరుగుతున్నాడు. ఏం మామయ్య? మీ మామయ్య. మామయ్య గారు మంచి ఒకసారి మీద ఉన్నారు. ఏంటో నలుగురు కట్టుకుని ఎప్పుడు వచ్చారు? లేదు మామయ్య గారు, మా అందరికి ఒక చిన్న ఆశ. ఏంటో? ఎప్పటి నుంచో పెద్ద సెలబ్రిటీతో ముందు కొట్టాలనండి. మన ఊర్లో మీకంటే పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు చెప్పండి. ఊరికే నేను సెలబ్రిటీ. అయ్యో అలా అంటారండి మా అయ్యారండి. ముందు లుంగిలోంచి కాయలు తీరా సొలుకోర్లేదు. ఏటికి 5 దొరకట్లేదు. ఏంటో ఇన్ని బాటిల్ తెచ్చి బదులు ఉప్పు లెటర్ వచ్చు కదరా. ఊరుకోండి, ఎవడ అభిమానం ఆడిది, ఎవడ కోట ఆడిది. సరే అమ్మా, 4 గ్లాసులు పెట్టాను. అక్కలొద్దు, మా క్లాస్ మీద తెచ్చుకున్నాం. మళ్ళీ మరి ఆడికేది అన్ని సనిగాడండి. అలాంటి అలవాట్లు లేవు. శ్రీరామ చంద్రమూర్తి. అవునవునులే. మీరు కానిస్తుండండి, నేను పకోడీ తీసుకొస్తాను. ఏమ్మా పిండి ఉందా? ఉంది నాన్న. చెప్పామండి, ఎక్కువ కలుగుంటాం. తాగుతారా? తాగుతాను. తాగండి. అర్రే నీరే చేసుకుని నాకేలేదట్రా. దిష్టి పెగ్గో. చాలా అభిమానం ఉంది నా మీద మీకు. నీకు పకోడీలు అంటే ఇష్టం కదా, నీకోసం స్పెషల్ గా చేసి పట్టుకొస్తానే. ఇప్పుడు మీ అమ్మాయికి జాబ్ వేయించడంలో మీ ఉద్దేశం ఏంటి? ఏమంటావరా? ఇప్పుడు మేమంతా మీ శ్రావణితో పాటు చదువుకున్న బ్యాచే కదా. మందు మీద ఒట్టేసి ఏంటి మందు మీద లేదనుకుంటారు. మా అందరిలోకి తెలివైనోడు ఎవడో చెప్పండి.
ఆ రంగా చూసుకుంటే మరి అర్జున్ తెలివైనడు కదా ఆ తర్వాత ఎవడు బెలంగాడు నువ్వు ఇంక నువ్వే ఆ తర్వాత తెలియదు, ఆ? అంటే మీ అమ్మాయికి తెలివితేటలు లేవని మీరు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు నువ్వా? తెలివితేటలు లేని మీ అమ్మాయికి జాబ్ వేయించినప్పుడు కొద్దో గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంటి? రే అది నా కూతురా. ఊరుకుండే ఆడు మాత్రం మీ అల్లు కాదటి. చాలు చాలు బాబు చాలు. అమ్మా క్యాన్సర్ భయ. ఇదేంట్రా మందులో ఉందా? ఊరుకోండే, మందులో మీరు మంచిల్లో అయినా మందే అనుకుంటారు. అందుకే మా సంగతి ఏడో చెప్పలేదు. నేనేం చెయ్యాలి? ఏం లేదండి మా గారిని కలర్ చూడ బ్యాటరీ పెడదాం అనుకుంటున్నామండి. కొంచెం లోన్ ఏమన్నా ఇప్పింతామే మరి. మా అనుభవాలు ఊరికే రానన్నట్టుగాని మీ లోన్ కోసం నన్ను సెలబ్రేటింగ్ చేశారు. ఏమన్నాడు? అది కాదండి మామయ్య గారు, అంటే మీరు కొంచెం చెయ్యితే మా జీవితాలు సెట్ అయిపోతాయని చెప్తున్నాడు అన్నాడు. సర్లే ఎవరైనా రేపు పొద్దున ఆఫీసర్తో మాట్లాడి లోన్ గురించి నా సైడ్ చూపించి లోన్ ఇప్పించేలా చూద్దాం. పని అవ్వకపోతే నన్ను ఏమంటాకి ఇల్లేదు రోయ్. మీరు అన్నారంటే అయిపోద్ది అంతే. సరే సరే, నేను ఇంకో వాయి పకోడీ తీసుకొస్తాను. వాయి పూర్తి వచ్చేస్తానండి. మీ బాపులకి రాలేదు పొంగరవాళ్ళు తప్ప ఏం చేస్తున్నావు అక్కడ? తొందరగా పిడి చేసి లోన్ ఎక్కించేసినట్టే. ఇవాళ నుంచి మనం బిజినెస్ మ్యాన్స్ లేక్గా బిహేవ్ చేయొద్దు, అర్థమవుతుందా? బాబోయ్ పెద్ద పెహర్లు వచ్చారండి బాబోయ్ యాండోయ్ పెద్ద పెహర్లు వచ్చారండి పెద్ద వచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. పేపర్లో సార్ రికమెండేషన్ చాలా పెద్దదిరా, అందరు తెగ రైస్ ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారా? రైస్ ప్యాకెట్ కదా, అది రెస్పెక్ట్. నిజమా కదా? ఎన్నో నెల రండి సార్. సార్ మా మేఎల్పి గారండి, ఇక ఈ సూర్యబాబు గారండి క్లర్క్ సార్. ఈవిడ పద్మ గారండి పక్కగా జాయిన్ సార్, అసిస్టెంట్ క్లర్క్ అండి. క్లర్క్ వెళ్ళేటప్పుడు నెమరీ చెప్పి ఈయన సోమబాబు గారండి, ఆయన రాంబాబు గారండి, ఆయన అన్నవరం అండి. మరి మేనేజర్ గారు ఎక్కడండి? లోపల ఉన్నారు సార్. ఎంతసేపు వేసి వెల్కమ్ సార్, హాయ్. వెల్కమ్ టు అవర్ బ్యాంక్. కూర్చో. అన్ని తర్వాత ముందు వచ్చిన పని చూడండి. చెప్పండి. ఏం పని సార్? ఇంత క్యా ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా? ఫస్ట్ చెప్పండి. చెక్ ఏంటి సార్? ముందే చెప్తున్నాను, ఈ జిఎస్టీలు గిఎస్టీలు మా వల్ల కాదు. జిఎస్టీ ఏంటి సార్? ఇది వస్తమాని బ్యాంక్ రావాలంటే మా వల్ల అవదు. ఎన్ని సంతకాలు ఉన్నప్పుడే తీసుకుని క్యాష్ మాత్రం వెంటనే ఇచ్చారు. ఏంటి సార్ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మా మాయ ఫోన్ చేయడానికి నీకు అర్థం కావట్లేదా? మామయ్య ఎవరండి? ఏంటి మా మాయ తెలీదా నీకు? మా మాయ తెలియదు అన్న తర్వాత నువ్వు ఇచ్చే లోన్ కూడా మాకు అవసరం లేదు. నేను మాట్లాడుతున్నాను కదరా, కూర్చుంటారా బాబోయ్. ఏం మాట్లాడుతున్నారే మీరు? అసలు ఎవరయ్యా మీరంతా? మా మాయ హరిశ్చంద్ర బహదరాజు గారు మీకు ఫోన్ చేయలేదండి? రాజు ఆ, చంపేశారు కదయ్యా. రాజు అన్నాడు లోన్ కోసం వస్తారని. మీరేనా? ఆ. ఏంటి మీరు వచ్చింది లోన్ కోసమా? చెకింగ్ ఆఫీసర్ కదా నువ్వు అనుకున్నావు, మేము చెప్పలేదు కదా. ఎవరు లాక్కోరాది ఇచ్చేస్తారు కదండి. అంటే బయట పోలేని పనులు ఉన్నాయండి, వెళ్ళి చూసుకోవాలి. అడగగానే అలా ఇవ్వటం కుదరదు నాయన. దానికి ఓ ప్రాసెస్ ఉంటది, ఓ పద్ధతి ఉంటది. ఎనీవే సోడా ఫ్యాక్టరీ ఐడియా చాలా బాగుంది. మామూలుగా ఉండదు మరి. ఖచ్చితంగా లోన్ శాంక్షన్ చేస్తాను. అప్లికేషన్ ఇచ్చేయాలండి. ఇప్పుడు ఇచ్చేస్తామండి. ఎరా సరొక్క 10,000 ఇప్పిస్తే కుర్రలందరూ గార్డెన్ పార్టీ చేసుకుంటాం. 10,000 నేను ఇవ్వటం కాదయ్యా. మీకు లోన్ కావాలంటే మీరే నాకు ఒక 50,000 ఇవ్వాలి. అదేంటది? మా మామయ్య ఏం చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా. వచ్చేద్దే. వెళ్ళండి తీసుకొని వచ్చేసేయండి. లంచం అయితే ఇవ్వలేం కానీ 2 daysలో లంచం మొత్తం. లోన్ తీసుకున్న తర్వాత వడ్డీ ఎలా కట్టమంటాడు కదరా. ఈ డబ్బా తీసుకోకుండా కట్టమంటే ఎలాగరా?
మనలాంటి వాళ్ళ అవసరాలు ఇలాంటి నా కొడుకులకి అవకాశాలు రా. నీ అమ్మ మొత్తం తెప్పిండి కొడుకులు దొప్పించుకున్నారా. 50,000 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తట్టుకొస్తాంరా? ఏడు తెచ్చేది సోడా బ్యాటరీ సెంటర్ పెట్టకుండా మూత పడిపోయింది అనుకోవడమే. అలా ఏం కాదులే. మన సాడే బ్యాటరీకి ఎంత? 50,000. రే మీ నాన్నకి ఎంత కావాలి? 4 లక్షలు రా. మొత్తం 4,50,000. ఏం మాట్లాడుతున్నారా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? ఎలా ఏదో చెప్తున్నట్టు మన ఆర్టోస్ ప్యాచ్ కళ్ళలో ఆనందం కోసం ఒకరిని ఎదం చేయడానికైనా మిమ్మల్ని ఎదం చేయడానికైనా నేను నిలబడతాను. ఏంటన్నా అట్టుబడి తింటున్నా 30,000. 30,000? అవును. ఏడు పందింగ్ కాస్తావా? మరి ఏడు పిచ్చెక్కిందేట్రా? డబ్బులు కానీ చెట్లు కాస్తాయి అనుకుంటున్నావా? నువ్వు కానీ ఇవ్వలేదనుకో ఇవ్వకపోతే కొట్లు ఎత్తిపెట్టి వేసుకుని వచ్చిపోయి ఆడల్ని ఏం చూస్తున్నావు అంతా చెప్తాను. అమ్మా డబ్బులే కదా కావాలి. ఏం లేదులే నాతో మాట్లాడుకుంటున్నా నీకు వినపడుతుందో లోపలని. ఇప్పుడు ఇస్తాను. ఇదిగోరా ఆ చౌదరి గారికి ఇద్దామని అట్టే పెట్టాను. అమ్మ చూస్తుంది వెళ్ళరా ఆ తోలు ఎలాగై ఇదిగో పట్టుబడింది. నువ్వు ఎక్కడ దొరికావరా బాబు? ఓమైపోయినరా మళ్ళీ తిందొంగ ఉంటుంది. బ్రహ్మాండమైన బంధం మోపు చేశాను. 30,000కి 3 లక్షలు అంట. ఇంకో దిగిరా. ఎంపకాసి గారి పుంజుతో మన బుజ్జిమండ. ఓకేనా? పుంజు కాదు భైరవ. ఏదోట్లే పట్టు. రెడ్ బుల్ తాగితే అవదంట. ఇలా పోయిరా. తాగవే చక్కగా గెలిచేయమ్మా. నీకు గంప 2 పెట్టేస్తాను రాత్రి అంతా. చాలరా మనకున్న మళ్ళీ ముంబియా అంటే మా ఊడప్పుడు మా ఊడి పేరు భైరవా. రే భైరవా, ఈరోజు నీకు కాకి పందెం. ఎగిరి నరికాటు తల పడిపోవాలంతే. కోడి పందాల చరిత్రలోనే మొట్టమొదటిసారి వినోద ఘట్టం. కోడి గుండె బరిలో తెచ్చుకోవడం. ఎంపకాసి గారు పుణ్యవరైతే పందెం. మింగిందా? ట్యాగ్ మీద 20, ట్యాగ్ మీద 40. ఎవడ ఉన్నాడా మగాడు వేసేవాడు? ఎవడ ఉన్నాడా?
చూసుకోండి ఎంతగానో రెడీ. ఈ పిల్లకు వచ్చేగాడు వంశీగాడే కదా. ఈ మధ్యన మన మండలంలో ఈడే పెద్ద బుక్ అంట క్రికెట్ బెట్టింగ్ లో. లే ఇంకోసారి భైరవ అన్నామంటే అదే కొడుకు తెచ్చుకుని బద్దలు పొడిచేస్తాను. మొత్తం బొక్కే. అదే ఆలోచిస్తున్నాను. బ్యాంక్ లో లోన్ అప్లై చేశారు, కోడి పందంలో కోడి చచ్చిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు తెలుసు? నాకు తెలియకుండా మీరేం చేయలేరా? ఎందుకంటే నేను మీ నీడని. అయినా నాకు చెప్పకుండా ఏంట్రా? పుంజిపోయిందా? చెప్తే మాత్రం 4 లక్షలు నువ్వు ఇస్తావా? పుల్లి పోయిందా అంట. ఏ నీకు తెలుసు కదా, నువ్వు ఇచ్చావా? ఏ శ్రావణి బాగున్నావా? మీరేట్రా పులిహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల్లాగా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే గుప్పు పగిలిపోద్ది, జాగ్రత్త. ఏంటి ఇందాక పందులు పగిలింది అలాగా? ఏట్రా అర్జున 30,000కి 3 లక్షలు కోసమని ఏమంట? ఏంటి అంత దరిద్రం ఉన్నారేట్రా? ఏడు మ్యాటరు? డబ్బులైనా కావాలా? పండగకి వచ్చావు సరదాగా పందాలు చూసి బొబ్బట్లు బూర్లు తిని దొబ్బేయి, లేదనుకో కాళ్ళ పడేసి తొక్కేస్తాను. నువ్వు తొక్కితే తొక్కిచ్చేసి కూడా చిన్నప్పుడు నోటు బుక్కులు దొబ్బేసిన వంశీగాడు అనుకున్నా పెట్టరా? బిగినెస్ మ్యాన్ వంశీ ఎక్కడ? ఇది సెల్లింగ్ చెప్పురే. BAKQSCM అనుకుంటా. ఏంటే నీ హెల్ప్ ఏం మాకు అవసరం లేదు కానీ వెళ్ళి పని చూసుకో. నీకెవడు హెల్ప్ చేస్తానరా? అయినా మీకు హెల్ప్ చేసి అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు మనకి. ఏదో మన ఊరులు కాబట్టి చేస్తానని అంతే. అయితే ఏంట్రా ఇప్పుడు? నా దగ్గర ఓ పని ఉందిరా, అది మీరు కాతే ఎవరైనా చేస్తారు, కాకపోతే మీరు చేస్తే మీ డబ్బులు వస్తాయి అంతే. పని ఏంటి? అది పద్ధతి. ఏం లేదు అర్జును, అరకిలు నా పేరు చెప్పనుకో, నీకు ఒకటి మూట ఇస్తాడు. ఆ మూట అట్టుకుని నాకు వచ్చి ఇచ్చానుకో, నేను 4 లక్షలు ఇస్తాను. ఒరే ఆ పోలీసుల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి రోయ్, నీకు అసలు దూకుడు ఎక్కువ. ఏ ఆ మూట్లో ఏముంది? మెడికేటెడ్ ప్లాంట్స్ అంటే ఓ మీకు మలయాళం రాదు కదా, కన్నడలో గంజాయి అంటారులే. ఆ, గంజాయా? ఏమే గంజాయి పోలీస్ అంటే పెద్ద రిస్క్ అవుతుంది. వద్దు రే, రండి వెళ్దాం. మరి వీడు చిన్నప్పుడు జరిగినన్ని మనసులో పెట్టుకుని మనల్ని ఇరికించాలని చూస్తున్నాడు రా. ఒరే తాడినాయాలా, నువ్వు దొరికితే నేను దొరికినట్టు కదట్రా. ఇప్పుడు ఎందుకు కామన్ రా, జాగ్రత్తగా పద్ధతి చేసుకుని వెళ్ళిపోవడం అంతే. అలాంటప్పుడు నువ్వు వేలు తెచ్చుకో. ఓ ఒక నా కొడుకు 4 లక్షలు దొబ్బేదానే. ఒరే అర్జున, మనకి ఎలాంటి వద్దురా, వెళ్దాం పదా. ఇగో అర్జున ఆలోచించరా మరి, 4 లక్షలు ఏయ్, కావాలని చెప్పి మరి. వద్దు, నువ్వేం టెంప్ట్ అవ్వకు. ఈలోపు ఏదైనా ప్లాన్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. ఏ రండి. అరే అర్జున, కష్టపడిందే రమ్యకృష్ణ రంబలే కదరా, రసుకులు బయట కూడా దొరకదు, చూసుకో మరి. అది దా ఇప్పుడు నువ్వు అరకెళ్ళి మాకు రంభా రమ్యకృష్ణ కాదు, రసగుల ప్యాకెట్ కూడా వద్దు, దొబ్బేయి. లంచ్ చూసింది చాలు. చేసుకుందామనే. ఒరే మన నాగులుగడ పొలంలో ఎంట్రిందో చచ్చిపోయాడంట్రా. ఉన్న 6 ఎకరం భూమి బ్యాంకులో అప్పు తీర్చలేదని జప్తు చేసాడురా. అందుకే బాధ తట్టుకోలేక పురుగుల మంది తాగేసాడు. ఏదో తెంగర పని చేశాడు. బతికే ధైర్యం ఆయన చేయలేదు, చచ్చేంత ధైర్యం మాకు లేదు. ఎంతసేపని ఇలా చూస్తా కూర్చుంటా, జరగాల్సింది చూడండి. అదండి శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్దాం. అన్నయ్యకి పొలం అంటే ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు. దహన సంస్కారాలన్నీ ఈ పొలంలోనే జరగాలి. ఇక్కడ ఎలా చేస్తాం రా? ఇక్కడే జరగాలి. ఈడు చెప్పింది కరెక్టే, కనీసం ఈడు ఆత్మైన శాంతిస్తుంది కదా, ఇక్కడే చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది పొలం అనుకున్నారా, సేవలు తెప్ప అనుకున్నారా? ఇది నిన్న నుంచి బ్యాంక్ వాళ్ళు పొలం. అది కాదండి, అది ఆడి పొలమే పాపం, అది పోయిందని చచ్చిపోయాడు. మీరు కూడా ఏంటంటే కన్న గారు కష్టపడి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి పోయిన వాళ్ళందరూ ఇల్లు తల పెడతారా? రేయ్ లాగండ్రా.
ఈరోజు నాగులు, రేపు నాకెలాంటి పరిస్థితి వస్తుందో. ఏట్రా ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? నీకంత కర్మేంట్రా? కర్మ కాకపోతే మరి ఏంటండి, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చిన డబ్బంతా తోటకే పెట్టాం. తెల్లదోమ తెగులొచ్చి పుచ్చులుగానే రాలిపోతున్నాయి. అయితే మాత్రం చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోయినంత మాత్రాన బ్యాంక్ వాళ్ళు నీ అప్పుని రాని బాకీ కింద కొట్టేస్తారా? అయినా నేను ఎంచుకున్నాను రా. నీకు అప్పు ఇప్పించింది నేను. బ్యాంక్ వాళ్ళు రావాలంటే ముందు నన్ను దాటుకుని నీ దగ్గర రావాలి. అర్థమైందా? జాగ్రత్త. వెళ్ళొస్తాను మరి. రైతే రాజు అనేది పాఠ్య పుస్తకాలలో వాక్యంగా మిగిలిపోతోందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే నిజమే అనిపిస్తోంది. పంట పోయిందా రైతు భరిస్తాడేమో గాని విదేశాలలో విచ్చలవిడిగా భూమి పోతే తట్టుకోలేడురా. అందుకే మన నాగులన్నీ చచ్చిపోయాడు. అయితే మా నాన్న కూడా చచ్చిపోతారా? ఏం ఆడుతున్నావురా? అరే మా నాన్న కూడా పొలం మీద అప్పు తెచ్చుకున్నారా? తీర్చలేకపోతే ఇటుకిటుకు పేర్చుకుని వెళ్ళరా. అది లేకపోతే మా నాన్న కూడా చచ్చిపోతారా? అలా ఏం జరగదురా, నువ్వు భయపడకరా. రేపు భయం కాదురా, నిజంరా. రైతుల్ని ఏ ప్రభుత్వాలు ఆదుకోరా. కొడుక మా నాన్నకి ఏ రకమైన ఉపయోగాన్ని అందించలేకపోయినరా. మా నాన్న చావు చూసే ధైర్యం నాకు లేదురా. గంట ముందు నేను చచ్చిపోతాను. అలా ఏం కాదు, చచ్చిపోతే మీ అమ్మ నాన్న ఏమైపోతారు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం రా? నువ్వు మా ఫ్రెండ్ రా. నీ కష్టానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. నీకు ఏం కాదు, మీ నాన్నకి ఏం కాదు, నేను చూసుకుంటాను. ఏం చేయాలని చెప్తాను. ఏరా అర్జున, మందంతా వేసుకుని బయలుదేరు. మేకపిల్ల ఎక్కడా? వంశీ, నీతో కొంచెం మాట్లాడరా. లేదు ప్యాకెట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోలే. అరే ప్లీజ్ రా, మొన్న ఏదో పని అన్నావు కదరా, మేము వెళ్తాం వరకు. అబ్బా రిస్క్ అన్నారు, మేము చేయమన్నారు. అరే ప్లీజ్ రా వంశీ. కుదరదురా, ఆ పని వేరే వాళ్ళు పొరపని చేయను. వాళ్ళు సాయంత్రం బయలుదేరిపోతున్నారు. రే మేము ఇప్పుడే బయలుదేరిపోతాం రా. ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్ చేయరా. చిన్నప్పుడు ఏం మనసులో పెట్టుకోకరా. అరే సాయంత్రం జాతర పెట్టుకుని ఎలా బయలుదేరతారా? అయినా అంత అవసరం ఏంట్రా? ఈ పని నీకు అవసరం మాత్రమే రా. ఈ పని జరిగితే మన నలుగురు జీవితాలు నిలబడతాయిరా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అంత పెద్ద మాటలు ఎందుకురా? మీ పని అవుతుంది, మీ పనితో పాటు నా పని కూడా అవుతుంది. సరే ఎలా మరి? చాలా థ్యాంక్స్ రా. అరే థ్యాంక్స్ ఎందుకురా? మనం ఒక ఊరులో మీరు వెళ్తే పని చేసుకుని ఖచ్చితంగా వస్తారు. మీరు బయలుదేరండి. వెల్కమ్ టు చింతామణి లాడ్జ్ సార్. సిఐ సుబ్బరాజు గారికి తూర్పు గోదావరి జిల్లా ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఇక్కడున్నన్ని రోజులు చాలా మంది క్రిమినల్స్ మారిపోయారు, కొంతమంది పారిపోయారు. మత్తుకి బానిసైన చాలా మంది యూత్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చారు. రొమాంటిక్ సాంగ్ చెప్తున్నట్టు ఎలా పెట్టుకు చూస్తున్నాడు. రే నేను చెప్పే జాగ్రత్తగానండి. ఒక గంటలో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం. మనం వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన వస్తువులు అంటే మన బట్టలు, ఫోన్లు, ఐడి కార్డులు, ఐడి కూడా తేలేదురా, నిజంగా తేలేదురా. ఏదుంటే అది అన్నీ కూడా శ్రావణికి ఇచ్చేసి మనం బయలుదేరదాం. నాకివ్వడం ఏంటి? నువ్వు రావట్లేదు మాత్రం. నేను వస్తా. మేము వెళ్ళేది అంతరైతే ఎత్తాను కాదు. ఏంటొచ్చేది? ఎంత సీరియస్ విషయం తెలుసా? రే ఇక్కడి నుంచి బయలుదేరి ఎస్కోట్ వెళ్దాం. ఎస్కోట్ నుంచి అరకు వెళ్దాం. అరకెళ్ళి కూరగాయలు తీసుకుందాం. నిజంరా? ఎక్కడున్నావు? అంతర్వేత్తంలో. అదే గంట అయింది. నీ అబ్బా ఎక్కడున్నావు? కూరగాయల మూట తీసుకుని వెళ్ళి, కూరగాయల మూట కాదురా, కూరగాయలు తీసుకుని వెళ్ళి ఆ మూట తీసుకుని ఆ మూట తీసుకొచ్చి కూరగాయల దాంట్లో కలిపేసి ఇక్కడికి వచ్చి శ్రావణి ఎక్కించుకుని ఎలా వచ్చాము అలా వెళ్ళిపోవడం. కన్ఫ్యూజ్ అవుతున్నారు, చిన్న మ్యాటర్ రా. అదిరా రే, ఇంకో ముఖ్యమైన విషయం. ఫోన్ తీసుకున్నావా? దొంగ సింబల్ కూడా రెండు రెడీ చేసి మనలో ఎవరు దొరికిపోయినా ఇంకోటి పేరు చచ్చిన చెప్తాను. ప్రామిస్ చేయండి. అందరూ దొరికిపోతే నువ్వు ఎక్కడే దొరికించుకోరా. నీ అమ్మ గెటప్ చేంజ్. రే ఒక నిమిషం రా. చూడు శ్రావణి, ఈ మిషన్ ఫెయిల్ అయ్యి మేము అందరం దొరికిపోతే నువ్వు మాత్రం ఎలా ఉండిపోకూడదు. ఎవడో ఒక మంచోని చూసి పెళ్లి చేసుకో. రండి సార్. చిన్నప్పటి నుంచి అరుకొద్దామని ఎన్నిసార్లు అనుకున్నావురా? ఇప్పుడు ఈ పని మీద రావాల్సి వచ్చింది. ఇంకెంతసేపు అండి? 5 గంటలండి. 5 గంటల ఘాటీ రోడ్డు కదా, పడుతుందేమో. అక్కడ దాకా వెళ్ళాక పండగ సెలవులు అన్నారు కదరా. గవర్నమెంట్ జాబ్ మరి. అక్కడ ఎవడో ఉన్నాడు రే, అడుగు పంది అనుకున్నాను.
ఎక్కడికి వెళ్తున్నారా? గంత తీయండిరా. వంశీ పంపించింది మిమ్మల్నేనా? ఒరే ఏంట్రా తెలుగు సినిమాలో ఇంగ్లీష్ సినిమా పెట్లు? మీ పేర్లేంట్రా? అది సింహాద్రి అండి. రాకీ. యమదొంగ. రేయ్ ఆ నెమల మీదేనా? జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. దేవా 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 అన్నా ఏంటన్నా మూట ప్లాన్స్ ఇదిగో మాట. అంటే? నువ్వు ఎక్కు బండి తీయ త్వరగా. ఆ, పానీరా ఎప్ప పానీరా రే. అదే సార్ అదే సార్. ఘాటి దాటి తేదోలు చేపైపోతాం రా బాబు. రే ఎంత నోరా ఏదో గ్యాస్ బంత్ అంట. తే మనకేం తురి అన్నీ ఇప్పటికే గుండె జారి గుడ్లోకి వచ్చేస్తుంటాయి. హ్యాపీగా థైరాయిడ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మనం ఫుల్ 2 రోజులు పార్టీ చేసుకుంటాం. చేసుకుందాం అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా. వచ్చామండి దగ్గరలో ఉన్నాం. ఏంటి సాయం గారు బాగా చెగడిపోయింది. చెక్ పోస్టులు ఏమి ఉండవు కదండి. మీరు రిలాక్స్గా ఉండండి. చెక్ పోస్ట్ లేని రూట్లో నేను తీసుకెళ్తాను కదా. అయినా అంత కంగారు పడుతున్నారు, వెనకాల ఏముందండి? ఏ సరుకులు ఉన్నాయండి, కూరగాయలు అయ్యి. ఊళ్ళో పెళ్ళి ఉంటే మమ్మల్ని పంపారు ఫస్ట్ టైం ఊరు దాటి బయటికి. కొంచెం భయంగా ఉంది. అదేంటండి చెక్ పోస్ట్ వైపు కాదని చెప్పి చెక్ పోస్ట్ వైపు తీసుకొచ్చారండి. వెనకపోండి. రే పోలీసులు ఉన్నారు, ఏం కంగారు పడదు. వెనకపోనండి. వెనకాల కూడా బండి ఉందండి. ముందు పోనండి. దొరికేమంటే బండి కూడా తీసేయకూడదు. ముందు పోని. తొక్కు. పాని. తొక్కు. ముందుకు రాని. పిలుస్తుంటే రారండి రా, బండి ముందు రాని. పోలీసులు రా, ఏం చెప్తావు రా? ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ స్టూడెంట్స్ సార్, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కాడికి వెళ్ళాం సార్. అదేంటి అలా ఉన్నాడు? ఆడన్ని ప్రిపేర్ అయిపోయాడు సార్, అందుకే అలా అవుతున్నాడు సార్. నాకేదో డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేయాలి. కింద దిగండి. టైం అయిపోయింది సార్. టైంకి వెళ్ళకపోతే రేపు ఎగ్జామ్ లేట్ అయిపోతుంది సార్. పైన దిగండి రా మొత్తం. దిగండి మీరు. సార్ ప్లీజ్ సార్, మీ చదువుకొని మీరు అర్థం చేసుకోకపోతే ఎలా సార్? సార్ మా మీద బ్యాడ్ మార్క్ పడిపోతుంది సార్. ప్లీజ్ సార్, టైం అయిపోతుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. మాకేం తెలియదు సార్. కానిస్టేబుల్ సార్ మీరు చదువుకున్నారు సార్, మీరు టాపర్ లేదు సార్. బాగా చెక్ చేయమని చెప్పండి. సరిగా చెక్ చేయండి రా. సార్ గంజాయి సార్, గంజాయి ఎత్తనాలి సార్. సార్ త్రిమూర్తులు పూజ అంటే గుళ్ళ పనులు తెంబడే కొంచెం పట్టుకెళ్తాం సార్. దేవుడు సార్, కళ్ళు పోతాయి సార్. మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో దొబ్బితే ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో ఎంత కొంత ఉంటే ఎవరు ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఎంత ఉంటే అంత ఇవ్వండి సార్. 500 సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ 10 ఊరిలో ఇంకా 500 పేడిఎం చేస్తాం సార్. ఇదన్నా ట్రంక్ డ్రైవ్ కేసు అనుకుంటున్నారా? దగ్గర అంతే ఉన్నాయి సార్. నిజంగా సార్ మాకు చాలా అవసరం సార్. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. మొత్తం మా జీవితాలు నాశనం అయిపోతాయి సార్. ప్లీజ్ సార్, కాలు పట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. Hey!
ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి మినిస్టర్ గారు, మీరేం కంగారు పడండి, నేను చూసుకుంటాను. కాబట్టి కట్టేరు వేసుకున్నా లేకపోతే ఇద్దరు కానిచ్చారు. సార్ మీరు అలా నడుచుకుంటూ వస్తుంటే గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ లో ఉన్నారు సార్. పవర్తలు అంటే ఇష్టం ఉండవు అనుకుంటారా? మీలాంటి వాళ్ళు వాళ్ళేరా యూత్ నాశనం అయిపోతుంది. అవును సార్. ఇది తప్పో పొరపాటు కాదు, ఇట్స్ అ క్రైమ్. ఎస్ ఇట్స్ అ క్రైమ్. ఈసారి కొడలేండి. రేయ్ ప్లీజ్ సార్, పొరపాటు జరిగిపోయింది. ప్లీజ్ ప్లీజ్. సిగరెట్ అనుకుని గంజాయి తాగడం రా పొరపాటు అంటే. అవును సార్. గంజాయి అని తెలిసి మూటలో పట్టుకెళ్ళడాన్ని క్రైమే అంటారు. క్రైమ్. రేయ్ ఎఫ్ఐఆర్ రాయ్. ఇంకెప్పుడు చేయాలి? కెరీర్లు పడైపోతాయి సార్. సార్ నార్కోటిక్ సెక్షన్ 21, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ 135. బ్యాగ్ వాళ్ళు పక్కన పెట్టు. జీప్ లో పెట్టి ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ సార్ లోపలేసానంటే 7 ఏళ్ళు ఒక్కడు కూడా బయటికి రాలేదు. సార్ కూర్చో, వెనకెళ్ళు, వెనక్కి. త్వరగా రేయ్, రేయ్, దిగు, దిగు. రెండు ఫర్లాంగులు పరిగెట్టి తూర్పు దిక్కుని కలుద్దాం. నేను సిగ్నల్ ఇస్తాను, అప్పుడు వరకు ఎవడు మాట్లాడదు. రండి. పోలీసు ముత్తారు అసలు. లోపల లాగండి, లాగండి. అర్జెంట్గా 10 మంది పోలీస్ ఫోర్స్ పంపించండి ఇమీడియట్లీ. అర్జునా! అర్జునా! ఎంత కంగారు పడ్డారో తెలుసా? పోలీసులు దొరికేసామే. అక్కడి నుంచి తప్పించుకొని అడవిలోకి వచ్చేసరికి ఎక్కడా సిగ్నల్ దొరకలేదు. అవును, నువ్వెలా వచ్చావు? ఈ తింగరదవులేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఫోన్ పని చేయట్లేదు. ఏమై ఉంటుంది? కూర్చో, వెనకెళ్ళు, వెనక్కి. దేవతగా నువ్వు
చాలా థ్యాంక్స్ అమ్మా. జై బాలయ్య. చూడండి వదిలేసి వస్తారా? Háblame de dinero, soy tremendo negociante. ఫోన్ ఎవడరా? అర్జున్ గడు చెప్పరా అర్జున్. ఎక్కడున్నారు? రే ఎక్కడున్నాను తెలియదు కానీ పోలీసుల నుంచి అయితే తప్పించుకుందాంరా. పోలీసులా? మూట ఏమైందిరా బాబు? నువ్వేం కంగారు పడుకో, మూట మా దగ్గరే ఉంది. సాయంత్రం 4 అయ్యేసరికి మూట నీ దగ్గర ఉంటుంది. నువ్వు డబ్బులు అయితే రెడీ చేసుకో. ఆ మూట అట్టుకుని వరిసి వెళ్తే అక్కడ ఇస్తారు నీకు 8 లక్షలు. డబ్బులు ఊరికి వచ్చేస్తా మరి. ఒరిస్సా ఏంట్రా పెద్ద పువ్వా? మరి ముందు చెప్పలేదు కదరా. ముందు చెప్తే మీరు బయలుదేరతాడరా? మీ ఇష్టం రా, డబ్బు అవసరం లేదా? సరే నా కొడక, వెళ్తాం. మూట ఒరిస్సాలు ఇస్తాం. ఇచ్చిన వెంటనే డబ్బులు మాత్రం ఇవ్వలేదంటే నీ గుర్తుకోసి గోంగూర పచ్చడి చేసేస్తాను నా కొడక. ఒరే అర్జున్, ఓవర్ యాక్షన్ చేయకురా. నువ్వు ఎవరిని కలాలి, ఎక్కడ ఇవ్వాలని నీకు ఫోన్కి మెసేజ్ పెట్టాను. నువ్వు అడిగి కలిస్తే నీకు 8 లక్షలు ఇచ్చేస్తారు. ఒరే ఊరు వచ్చాక మనం మాట్లాడుకున్న కమిషన్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చారు రోయ్. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు కాదు, బయటోళ్ళు. అరక్కి చాలా తోవలు ఉన్నాయి. ఆ డ్రైవర్ గారిని పట్టుకుని వాళ్ళు ఎక్కడ కలిసాడో కనుక్కోండి. పండే. ఓకే సార్. అలాగైతేనే ఈ అడవి నుంచి తప్పించుకున్నారా? ఏంటి తప్పించుకునేది? మళ్ళీ వెళ్ళాల్సింది అడవిలోకే. అన్న గుర్రం భలే ఉందన్నా. ఇది గుర్రం కాదు బాబు, ఈ అడవికి రాని. ఈ అడవికి వచ్చేవాళ్ళంటే మా రాణికి మాలా విట్టం బాబు. ఓ పారి చూసిందంటే లటక్కన గుర్తట్టేస్తుంది. ఒక్క ఈలైతే మీ అడవిలో ఏడున్నా మీ తానకొచ్చి మిమ్మల్ని అడవి దాటిచ్చేస్తుంది బాబు. అదే అనుకుంటారా వంశీగారు చెప్పిన ఊరు. ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? ఎలాగెళ్తాం రా ఇప్పుడు అక్కడికి? అలా 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 10 అడుగులు వేసామంటే వెళ్ళిపోతాం. పొన్ను దొలుకొచ్చాయి.
నమస్తే అన్న. అడేట్రా నమస్కారం పెడితే తిరిగిపోతే నమస్కారం పెట్టాలి, సంస్కారం లేని అవుతాం మనకి డీలింగ్ ఏంటి? పదండి పోదాం. సరుకు తెచ్చినారా? తెచ్చామండి. బొట్టలు జారిపోయాము. కాస్త పర్లేదు డాక్టర్. మా డబ్బులు ఇచ్చేస్తే మేము ఆయన చెప్తాం, చాలా దూరం వెళ్ళాలండి. సరుకు చూసి సొమ్మిచ్చే. అలాగే అన్న. ఆగు, సరుకు చూడని. మొత్తం పని అయింది. తాడి నీరు సేఫ్ రా. 8 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటే ఇంకా 3 లక్షలు. తిన్నాక టాబ్లెట్ వేసుకుని. సరే వేసుకుంటానులే డాక్టర్. ఎక్కువగా కాలు పని పెట్టకుండా చూసుకో. అన్నయ్య మూట మారిపోయిందండి. నీకు ఇద్దాం అనుకుంది ఈ మూట కాదు, వేరే తెచ్చాను. అది తెచ్చేసి తెస్తాను అన్నయ్య. అన్నయ్య మా మూట అన్నయ్య అది. ఈ గూడెం నాదిరా. ఇక్కడి నుంచి పారిపోవాలంటే అంత సులువు కాదు. అమ్మాయి కావాలా, మూట కావాలా? ఏంటే? ఈ పావలా కాదు, అట్ల తద్ది. ఆగండ్రా. రాణి రాణి ఎక్కడున్నావే? రాణి 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 రాణి. ఆయన గన్నా కడతారా నీకు? అవునరా, ఆడు మూట ముందు సీట్లో పెట్టాడా, వెనకాల సీట్లో పెట్టాడా? మధ్యలో పెట్టాడా? గంజాయి కోసం ఇంత చేసింగ్ ఏంట్రా ఏపీ పోలీసులు అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇది మ్యాటర్. అంటే మూట మారిపోయింది. ఏదైతే అదే ఇంద్ర, అంతా మన మంచిగా జరిగింది. అవునరా బాబు, 8 లక్షల కోసం వెళ్తే బోల్డ్ అని డబ్బులు ఉంది, మూట దొరికింది.
తారుడు ఇల్లు సేఫ్, మన సోడా ఫ్యాక్టరీ కూడా సేఫ్. నేను కూడా నెక్లెస్ తీసుకుంటాను. తప్పకుండా తీసుకోరా. పదండి. ఎక్కడో ట్రైన్ చూడండి వినిపిస్తుందిరా. ఎక్కువ ముందు నువ్వు ఎక్కరా. ఎక్కండి ఎక్కండి. అరే మూట ముందు మీరు ఎక్కండి. ఎక్కువ మూట తీసుకొస్తా. మా ఫ్రెండ్ ఎవరా? నీ కష్టానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. నీకు ఏం కాదు, మీ నాన్నకి ఏం కాదు, నేను చూసుకుంటాను. చింతామణి ఏంటి రాత్రికి? సార్ నిన్న నైట్ స్టేషన్ డబ్బులు పంపించారు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నేను ఎవరన్నా నలుగురు కుర్రాళ్ళు రూమ్లో దిగారా? నలుగురు కాదు సార్, 5గురు. అందులో ఒక అమ్మాయి ఉంది సార్. రూమ్ నెంబర్ 9లో దిగారు సార్. రిజిస్టర్ చూపించు. చూపిస్తాను సార్. సార్ ఇదిగోండి సార్. సింహాద్రి రాఖీ పాకిస్తానా? రూమ్ చూపించు. రండి సార్ రండి. రూమ్ ఎంత అందంగా ఉందో. కూర్చోండి సార్ కూర్చోండి. ఏంటి సార్ ఎదుగుతున్నారు? ఏమన్నా దొరుకుతాయేమోనని. అబ్బే ఏం దొరకవు సార్. కస్టమర్లు వెళ్ళిపోగానే రూమ్ అంతా క్లీన్ చేస్తాం సార్. పరుపు చూడండి అసలు దుమ్మే లేదు. పైగా స్ప్రే కూడా కొడతాం సార్. ఇలా ఆ రిజిస్టర్లో పేర్లు ఏంట్రా? ఆది సింహాద్రి రాఖీ అని. ఊరి పేరు పాకిస్తానా? ఆ ఫోన్ నెంబర్లు చూసావా? కస్టమర్ కేర్ నెంబర్లు. అలాంటి వాళ్ళకి రూమ్లు ఇస్తావురా? వీళ్ళు లోకల్ కాదు. వైజాగ్ బస్ విజయవాడలో ఎక్కొచ్చారు సార్. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, టాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్ మొత్తం అలర్ట్ చేయండి. వాళ్ళు మాత్రం వైజాగ్ వదిలేకూడదు. పడుకో. ఓకే సార్. మినిస్టర్ గారు వచ్చే టైం అయింది. అందరూ అలర్ట్గా ఉండండి. మీ ఇద్దరు అటువైపు వెళ్ళండి. అంతమంది పోలీసులు ఉన్నారేంట్రా? మన కోసమేనట. ఖచ్చితంగా మన కోసం అయి ఉంటుంది. వాళ్ళని చూసి ఏం కంగారు పడకండి. అందరూ సెపరేట్ అయిపోతాం. పదండి. మినిస్టర్ గారు వచ్చే టైంలో ఏంట్రా న్యూసెన్స్? సుబ్బరాజు గన్ను మూట అంటున్నాడు సార్. సిఐ సుబ్బరాజు గారు మూట అంటే అంటే నువ్వు సార్, మీరు చెప్పిన మూట పార్టీ ఇక్కడ వైజాగ్ రైల్వే స్టేషన్ లో కనిపించారు సార్. వాళ్ళని అక్కడే హోల్డ్ చేయండి. అక్కడే లాక్ చేయండి. ఇమీడియట్గా వస్తున్నాను. పడితే ఎక్కడి నుంచి ముందే డబ్బులు ఇచ్చేది పేపర్. ఎక్కడి నుంచి చూడ
చూడండి సార్ డబ్బులు చదువుతున్నాడు చదివే వాళ్ళందరూ చెడదవుతున్నాడు. దొరికెత్తాడు నా కొడుకు. దేకించాలు ముందు బండికి మిమ్మల్ని వదిలేసి మీరేమో కొట్టుకు చేస్తున్నారు ఇలాగా. ఎవరు నువ్వు? మీరు వాడి తరపున రాలేదా? నేను వాడి తరఫున రాడమేంట్రా? ఇంతకీ నువ్వెవరు? వాడు ఒరిస్సాలో నన్ను ఎర్రి పప్పని చేసి పారిపోయాడు. నీకు వాడే కావాలి, నాకు వాడే కావాలి. నీకు దొరికితే నువ్వు చంపే, నాకు దొరికితే నేను చంపేస్తా. అమ్మయ్యా, ఊరుగలు తగిలేక మళ్ళీ ధైర్యం వచ్చిందిరా. మూట మారిపోయిందని డబ్బులు వచ్చాయని వంశీగడికి చెప్పేద్దామా? ఒక్కడి చెప్పరా, నీ అమ్మ ఆడవాళ్ళకి రిస్క్ అంతా ఎవరికి చెప్పేది లేదు. రై మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఆస్కర్ గడి గడ్డి మీద దగ్గర వెళ్ళి వస్తాం. డబ్బు పట్టుకుని ఇంటికి వెళ్ళకుండా గడిమేడి దగ్గర తీసుకొచ్చావేంట్రా? ఎంత డబ్బు పెట్టుకుని మా ఇంటికి వెళ్ళామనుకో మా బాబు చెప్తే గుండె చెప్తాడు. మరి ఎక్కడ వేద్దాం? మన గడ్డి వెనకాల వేద్దాం. అలే పొద్దున్నే చోటాలు వేసుకున్నారా? ఒరే 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 గజ్జల సౌండ్ వస్తుంది ఏంట్రా? లచ్చిందేవరా, లచ్చిందేవా, లచ్చిందే అమ్మో. ఏంటండి పిల్లాన్ని పడుకోనివ్వకుండా పొద్దున్నే? నువ్వు లోపల తగలేడు. ఏనన్నారని పొద్దున్న యాదవ సరసాలు? నీతో సరసాలేంట్రా తిరమ్మాలని ఎదవా. పండక్కి ఎక్కడెక్కడో ఊళ్ళో చస్తుంటే నువ్వు కొంపలో ఉండకుండా ఎక్కడ చచ్చావు? అర్జున్ గడు ఏం చేసినా ఊరు జనాల కోసమే. ఏడిసావులే రే. ఏ రికార్డింగ్ డాన్స్ చూపుతూ వచ్చుంటది, మంది అంతా దాన్ని వెనకాలే దొబ్బించుకుని ఉంటారు. ఈ ఎదవంట ఎదవ సన్నాసులారని బుజ్జి బుజ్జి అని ఆడించడం కాదు. నాగులు కూతురు బుజ్జిరా సమత్తాడింది. ఆడుంటే ఏదో ఒకటి చేసేవాడురా పాపం. ఆడ పోయాడు. రే చూసుకెళ్ళి బస్సులో అది గుద్దేస్తావు. బా బంగారు బొమ్మలా ఉన్నావే. బొమ్మలాగేంట్రా, నిజంగా బంగారు బొమ్మే. మీ అన్నయ్య ఉండుంటే పిల్ల ఖచ్చితంగా ముచ్చట తీరేది. నేనొక్కదాన్ని ఏం చేయగలను? అన్నయ్య లేకపోతే ఏంటో వదినా, మేమంతా లేమా? భుజం మేము చూసుకుంటాంగా. నువ్వు అలా నిలబడక్క, మిగతాదంతా మేము చూసుకుంటాం. శ్రావణి నువ్వు తూర్పు దిగిలి మొత్తం అందరిని పిలిచేసాయి. రే మిగతా అన్ని మనం పిలిచేద్దాం. రేపు ఊళ్ళో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మొత్తం భోజనాలు ఇక్కడే. కిరాణా సరుకులు అంది రామాగూడ షాపులు తెప్పించండి. చిలకలు మాత్రం కంపల్సరీ ఉంటాం. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరికి కావాలయ్యా నీ గుడి? ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇంటికి వాడు దొరికారా లేదా? ఆ పని మీద ఉన్నాను సార్. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్. ఎప్పటికైనా నువ్వు పట్టుకునేది? సరే సార్, వాళ్ళని అనేసి తప్పించుకోలేరు. సరే బిలీవ్ మీ సార్. ఆ గుడ్ న్యూస్ తొందరగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాతర ఊళ్ళో లేకపోయినా బుజ్జి ఫంక్షన్ మాత్రం మళ్ళీ జాతరలా చేసామరా. జీపేంట్రా కొమ్మది మన కోసం వచ్చారంటావా? రారా చూద్దాం. ఈడమ్మా ఈడెలా వచ్చాడురా? అమ్మని అమ్మ వీళ్ళొచ్చాడేంట్రా? ఒరే ఖచ్చితంగా మన గురించి అయి ఉంటది. నువ్వు కంగారు పడతా. బాబు వచ్చాడు. బాగున్నారు మావయ్య? బాబు వచ్చాడు. అల్లు వచ్చాడు చూడు. ఏంటల్లు పెళ్లికి 2 రోజుల ముందు అది కాని అలా ఈ ఏలప్పుడు వచ్చావంటే ఏమన్నా ఇబ్బంది ఉందా? పోలీస్ ఉద్యోగం అంటే ఎన్ని టెన్షన్లో మీకు తెలుసు కదా. అవన్నీ మాకు రోజు ఉండేవి కదా మావయ్య. జాబ్ టెన్షన్ అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా పెళ్లి చేసుకుందామని 2 రోజుల ముందే వచ్చాను. ఏమనుకోకండి. నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నాకు అలాంటి పట్టింపులేవు లేవు. ఏదే పాలేరు గేటప్పుడు వెళ్ళి ఎందుకు వచ్చాడు కనుక్కో. గట్టి దగ్గరకు వచ్చాయి వెళ్ళు. నీకు నా కూతురుతో పాటు ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం నీదే. అల్లు మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నా కూతుర్ని అడగండి, మీకు చేసి పెడతది. టీ తెమ్మంటారా, కాఫీ తెమ్మంటారా?
అమ్మా కొన్ని మురుపాలేసి పాలు పట్టరమ్మా తాగేసి పడుకుంటాడు అల్లుడు. మొత్తం నాశనం అయిపోయింది. ఆడు ఎందుకు వచ్చాడు చెప్పు. సునీతను పెళ్లి చేసుకోపోయా పెళ్లి కొడుకు ఆడెవడో కాదు నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అరే అర్జున ఏం చేద్దాం ఇప్పుడు? సునీతని పెళ్లి చేసుకుంటే దానికి మొగుడు కాదురా, మనందరికి అవుతాడు రంకు మొగుడు. ముందు గట్టి పెట్టి దగ్గరికి వెళ్దాం. ఏం కాదులేరా, నువ్వు కంగారు పడుకో. అర్థం చూసుకుందాం. నాలుగేం చెప్పొద్దు. థర్డ్ ఇంటికి డబ్బులు కట్టాక అప్పుడు చూసుకుందాంలే. గట్టి పెట్టి తగలడిపోతుంది. అమ్మ మంచిలు తేవే సార్, తీసుకోండి సార్. ఈ మర్యాద కానీ ఆ డబ్బు మీరు తిట్టా ఉండండి సార్, కట్టేస్తాం. తిరంగా తప్పేందేంట్రా? డబ్బులు ఎలా వస్తాయిరా? వస్తాయినా నాకు కంగరపడి గజ్జిన గడి వెళ్ళాడు నన్ను తీసుకురావడానికి. అర్జున్ గారి మాత్రం అంత డబ్బులు ఎలా తీసుకొస్తాడ్రా? అయ్యా మా వాడు బుర్ర పాడైపోయి మాట్లాడు. మీరు ఇల్లు జప్తు చేసుకోండి, మేము డబ్బులు కట్టలేం. నాలాంటి రైతుకు అవసరానికి అప్పించినందుకు మీకు శతకోటి నమస్కారాలు. రేయ్ ఇవన్నీ మనం రోజు చూసేటి గానే మనం వచ్చిన పని కానండి. చెప్తే ఏమైంది నన్ను ఒక్క అరగంట నాన్న వచ్చేస్తాడు, నన్ను కట్టేద్దానండి సార్. ఒక్క నిమిషం సార్ ఆగండి సార్. సార్ మా వాడు వస్తాడు సార్, కట్టేస్తాను సార్. ఒక్క 2 నిమిషాలు సార్. ఇదిగో రా, నువ్వు రా, ఇక్కడ సంద పెట్టి. సార్ మా వాడు వచ్చాడు సార్. వచ్చిన డబ్బు ఎదురా. రే మా నాన్నకి చెప్తుంటే నమ్మట్లేదురా నువ్వు డబ్బు తెస్తావని. రే డబ్బు ఎదురా. అరే ఎందుకు ఎడుతున్నాడు రా? రే డబ్బురా. ఓట కాలిపోయిందిరా, నేను వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందిరా. గట్టిమేట అంటుపోయిందిరా. డబ్బు కాలిపోవడం ఏంట్రా? అదే అర్థం అవట్లేదు. రే తాడి మా ఇంటికి వెళ్దాం. బాబాయ్ పప్పిని మా ఇంటికి వెళ్దాం పదండి. అద్దెంట్లో ఉంటూ ఆ పక్కన సొంత ఇల్లు కట్టుకోవచ్చు, కానీ సొంత ఇంటిని పోగొట్టుకొని ఆ ఇంటి ముందే కన్నీళ్ళతో ఉండలేము అర్జున. మేము వెళ్ళిపోతాం. సారీ తాడి, ఏం చేయలేకపోతున్నావు. ఏం చేయకపోవడం ఏంట్రా? నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నాకేం చేసినది మీరే చేశారా. నేనే మీకు ఏం చేయకుండా వెళ్ళిపోతాను. రే ఎందుకు ఎడతారు? ఇన్ని రోజులు నా బాధని మీరు అందరూ పంచుకున్నారు, మీ ఆనందాన్ని నాకు పంచారు. చాలరా. ఎవరినైనా ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఒకటే అర్థం చెప్తారు, కానీ నాకు 4 అర్థాలు తెలిసిన. 4 మీరేనా? వచ్చిన ఊరుదులు వెళ్ళిపోతుంటే తాళ్ళు లేకుండా ఊరేసుకున్నట్టుందిరా. ఊపిరి రావట్లేదురా.
కన్నీరై గుండె మున్నీరై చోటే లేదని విడిచాయే కూటిని లేదే దారి ఆపేవి లేది అంటూ చూసాయి మన్ను ఈ మిన్ను మీరు నా వెనకాల రాకండ్రా, నేను ముందుకెళ్ళబోతున్నాను. ప్లీజ్ రా. పదిల ముగళ చెలిమై సాగి నేరువుగా ఉంటుదారే నిన్నే చేర్చదా ఓనాడు పోదు ఏనాడు. చెప్పు సార్, అరకులో వాళ్ళకి సరికిచ్చిన ఆ డీలర్ నెంబర్ దొరికింది సార్. ఓకే, ఆ నెంబర్ ఇమీడియట్ గా నెట్వర్క్ ఆపరేటర్ పంపించండి. ఓకే సార్. డీటెయిల్స్ మొత్తం రేపు మధ్యాహ్నం కల్లా నా దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందో చెప్పేది? తాడోడు లేకుండా మనం ఎలా ఉండగలం రా? ఖచ్చితంగా ఉండలేం, ఉండే పరిస్థితి కూడా లేదు. మనల్ని ఫాలో అవుతున్న సిఏగాడు సునీత కాబోయే మొగుడంట. రేపేళ్ళ పెళ్ళి. అవునా? ఆడిని తప్పించుకుని ఊళ్ళో ఉండటం చాలా కష్టం. ఆడికి దొరికామా గ్యారంటీ చంపేస్తాడు. నేను చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారు, I'll go and invite them. కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. నేను చెప్పిన పని చేయండి రా. మీ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోకండి. చేస్తే బెటర్ ఏమో సార్. ఏం మాట్లాడతారు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబోయ్. హాయ్, నువ్వేంటి ఇక్కడ? రేపు నా పెళ్లి కదా, మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. మీ అందరికీ పరిచయం చేద్దామని నేను నా ఉడ్బిన్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ? అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. మిగతా పనులని పక్కన పెట్టండి. ముందు ఆడిని పట్టుకోండి. రేపే కదా వెళ్ళి తప్పకుండా వస్తాం. ఒక చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాం. అయ్యో, హే శ్రావణి, నువ్వైనా ఉండొచ్చు కదే. అదిగో ఆయన వచ్చేస్తున్నారు, నీకు పరిచయం చేస్తాను. సుబ్బు, తను నా ఫ్రెండ్స్ శ్రావణి. ఓ అవునా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్నా? పోయినసారి సంక్రాంతికి జరిగిన ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చాను. జిల్లా ఎడిషన్లో ఫోటో వేశారు, అప్పుడు చూసుంటారు. అవును సుబ్బు, చాలా బాగా వేస్తుంది. ఓకే, రేపు సాయంకాలం మా పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వెళ్దాం. కమ్. బాయ్. గుర్తుపడిచాడా? లేదు. ఏమన్నా అన్నాడా? రే, కొద్ది రోజులు మన ఊరు వెళ్ళిపోవాలి, పదండి. ఫోన్ ఎక్కడదా? ఈ రాంబాబు కూడా ఫోన్ కలుతులేదు. టైం అవుతుంది, నాకు ఆకలిస్తుంది. రైల్వే స్టేషన్ ఏ టైంలో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు తింటావా? పడిగా ఫోన్. ఎక్కడ తెచ్చావు రంగసేపు? అందరికీ చెప్పొద్దు, లేట్ అయిందిరా. ఇంతకీ మీరు చెప్పేశారా? చెప్పాను. నీ అమ్మ శివంగి చెప్పడం మర్చిపోయినరా. మీరు స్టేషన్కి వెళ్ళిపోండి, నేను చెప్పేసి వచ్చేస్తాను. ఈ ఫోన్ తీసుకెళ్ళి. శివంగి, ఎలా ఉన్నావే? తాడుడిల్ని నిలబెట్టడం కోసం నేను నిన్ను ఇక్కడికి పంపాను. ఆడిల్ని నిలబెట్టలేకపోయాను. ఆడు ఊరుదులు వెళ్ళిపోతున్నాడు. ఆడే కాదే, మేమందరం కూడా ఊరుదులు వెళ్ళిపోతున్నాం. శివంగి, మేము ఊరి నుంచి వచ్చిన వెంటనే ఖచ్చితంగా తీసుకుపోతాను. మరి అర్జునుడు ఓడిపోయాడా? అర్జునుడికి అరణ్యమైన జనారణ్యమైన ఒక్కటే. కౌరవులు 100 మంది, కానీ అర్జునుడేసే ఒక్క బాణం ఆ 100 మందిని భయపడుతుంది. ఈసారి అర్జునుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకరితో వాకింగ్ చేస్తే కిక్కు భలే ఉంటుంది. వాకరు కదా. తీసుకో. అయినా మీకు అంత మంచితనం ఏంటి బాబు? అడినోడి కళ్ళలో నిప్పించేస్తున్నారు.
మనిషిగా పుట్టాక ఆ మాత్రం సాయం చేయకపోతే పుట్టడమే దండగా. మహానుభావులు, ఇంత పెళ్ళాడవాళ్ళు కూడా జప్తు కాగితాల గురించి మర్చిపోవట్లేదు మీరు. పొదుగు తిరుగు మర్చిపోతే మనకు బతుకే ఉండదు. ఇగా ఏంటిది 50,000. 50,000? కనీసం లచ్చని ఇప్పించండి. ఇటీ లచ్చ పలకడానికి సులువుగా ఉందని ఆ పదానికి ఇలువ లేదనుకోవద్దు. ఏంటండి మీరు మరిని కష్టమంతా మాదిని, కనకవర్షం మాత్రం మీకును కానండి. ఎల్లవా సరే సరేలేండి, వెళ్తాను మరి. డాక్యుమెంట్లు ఇలాంటివి మర్చిపోరు మీరు. మర్చిపోతే మనలో ఉండవు. ఎవడక్కడా ఎవడ్రా? ఎకరం 3 లక్షలు క్రాయం చేసుకున్నాడా? అంటే ఊళ్ళో చెప్తే ఇల్లు పొలాలు ఈడు దుబ్బెత్తున్నాడా? కొడకను నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. కానీ బలైపోవటానికి నేను అభిమన్యుని కాదు, అర్జునుడిని. రేతాడి, అర్జున, మనం ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, వెనక్కొచ్చేయండి. ఏమైందిరా? నేను చెప్తున్నాను కదరా, వెనకరండి. ఎవడో మొత్తం పట్టుకుపోయినరా, మొత్తం పట్టుకుపోయినరా. దొంగలా కొడుకు, వాడిని చంపేయండిరా. వాడిని ఊరు దాటే వద్దురా. ఈ కన్నంగానే అంటే వాడికి తెలియాలరా. రాయ్
అమ్మ నా కొడుక కారణంగా ఊళ్ళో పెద్ద మనిషిలో చాలా మనీ అవుతూ ఎంత పెద్ద స్కామ్ వేసేవరా. నీకు దండం పెడతాను రా, ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకరా, నా కూతురు పెళ్ళి అయిపోతుందిరా. అసలే మా అల్లుడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ రా. రే ఊళ్ళో చావులు చూసి తట్టుకోగలవు కానీ నీ కూతురు పెళ్ళి అయిపోతుందంటే తట్టుకోలేవా? బ్యాంక్ వాళ్ళతో కలిసి ఊళ్ళో జనాల మీద పడి పకాసుడిలాగా మింగేస్తున్నావు కదరా. నీకు దండం పెడతారా, నీకు ఏం కావాలో చెప్పు ఇస్తాను, నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను. అంతేగాని అల్లుడు మాత్రం చెప్పకరా, అడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ రా. ఊళ్ళో ఎవరికి చెప్పనురా, నీ అల్లుడికే చెప్తానే. మొన్న అయింది అసలు జాతరే కాదురా, ఆడిని చంపేస్తాడు కదా, అప్పుడు మొదలైంది జాతర. దుమ్ము లేసిపోద్ది, ఊరంతా చేసుకుంటాం. అలా అనకరా రే, నా కూతురు కూడా నీ తోడితే కదరా, తన జీవితాన్ని పేటల మీద ఆపేస్తారా నువ్వు. రే ఒక్కసారి ఆలోచించరా, నీ ఆవు అదే నీ శివంగనుకుంటే ఇచ్చేస్తాను రా. నా శివంగా నేను ఎలాగైనా తెచ్చుకుంటాను. దాంతోపాటు నువ్వు దొబ్బేసిన ఇల్లు స్థలాలు జనాలందరికీ తిరిగి ఇచ్చేయాలి, తాడోడు ఇంటితో సహా. అవునరా, దాంట్లో అందరి పేపర్లు ఉన్నాయి, తాడోడు పేపర్లు ఏవేంటి? అది ఏంటి? అది నా అల్లుడికి కట్టం కింద ఎందాకే పేపర్లు ఇచ్చాను రా. అమ్మ నా కొడక, పొద్దునే కదరా రాయించుకున్నావు, సాయంత్రం గిఫ్ట్ కింద ఇచ్చావా? నువ్వు మామూలు కాదు రే. నేను అడగలేదురా బాబు. సరే అయితే నేను అడుగుతాను. నువ్వా? అడుగుతావురా? నువ్వు చేసిన పోరంబోకు పనులు ఏం చెప్పకుండా, నీ కూతురు పెళ్ళి ఆగకుండా తాడోడి ఇంటి పేపర్లు నేను తీసుకుంటాను, ఓకేనా? ఎలా? రేపు నుంచి సుబ్బుగాడు స్టేషన్లో తక్కువ బెడ్రూమ్లో ఎక్కువ ఉంటాడేమోరా. నువ్వు మూసుకుని తాగరా, నేను డ్యూటీ మైండెడ్ అని తెలుసు కదా. ఆ డ్యూటీ ఎప్పుడైనా చేయొచ్చులేరా, రూమ్లో డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి. లేదంటే కట్అవుట్ ఫుల్ కరెంట్ నీళ్ళని వస్తారు. లేదు బావా, లేదు బావా, బావా. నన్నే మోసం చేసి పారిపోతారా? ఎక్కడ పెట్టావు చెప్పు, డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పు. ఒక్క 5 నిమిషాలు లోపలికి వెళ్ళి మాడుకుందాం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, లేదంటే చాలా ఫీల్ అవుతావు. కానీ మీ ఫ్రెండ్స్ ఏరి? అక్కడ ఉన్నారు. హలో మావయ్య, మీ ఆశయం గురించి అర్జున్ మొత్తం చెప్పాడు. అందరిళ్లతో పాటు ఈ ఇల్లు కూడా ఇచ్చేసేయండి. ఏరా? నమస్తే సార్. నమస్తే. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. పెళ్ళి శుభాకాంక్షలు సార్. స్వీట్ డ్రీమ్స్ సార్. నిజంగా సార్. నా పెళ్లి మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? మీరే చూస్తారు కదండి, ఆర్టాస్ ప్యాచ్ అంటే ఏంటో చూపిస్తాం. వీళ్ళంతా మనకురాలే, మనమే పెంచి పోషించాం, మనోళ్ళు బాగా చూసుకుంటారు ఏంట్రా. ఈ వారం రోజుల జీవితం జైంట్ వీల్ ఎక్కి దిగినట్టుందిరా. మరే అన్ని అడ్వెంచర్లు చేస్తాం. ఈ కష్టాలన్నీ నా వల్లే కదరా. ఎహే, అవన్నీ ఎందుకురా, అర్జున్ గాడి రథ సారథ్యంలో మనం సాధించిన విజయాలు. తాడోడిల్లు వెనక్కొచ్చింది, శివంగి అర్జున్ గాడి ఇంటికి వచ్చింది, ఊళ్ళో ఉన్న చాలా మంది మొహాల్లో చిరునవ్వు వచ్చింది. ఏ అర్జున, ఆ సిఐని రూమ్ కి తీసుకెళ్లి ఏం మాట్లాడావురా? అదంతా చెప్తానురా, జాయిగా చెప్తాను, కంగారు అడిపోకు. ముందు మీ మాంగారి గురించి చెప్తాను. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అల్లుడు అవుతున్నాడు అన్న ఆనందంలో బ్యాంకు వాళ్ళు జప్తు చేసిన భూములు పొలాలు ఇల్లు అన్నీ ఆయన డబ్బులతో విడుదల చేస్తున్నాడు రా. అయితే మరంత గొప్ప ఆయనకు అల్లుడు అవుతా? ఏనుగు దంతాలు, పులి చర్మాలు, చింక మాసాలు ఏంట్రా సీపుగా. ఏమాడుతున్నావు? బుద్ధి ఉందా నీకు అసలు? అర్రే, నా దగ్గర ప్రూఫ్ ఉందిరా. నమస్తే మినిస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక 50 నెంబర్లు ఒక 20 జింకలో పంపిస్తాం. సరిపోతే చెప్పండి సార్, ఎంతసేపు ఇలా పట్టుకుని పంపేయడమే కదా. నువ్వు పంపిస్తావు సరే, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ అవ్వకుండా చూసుకో.
ఏం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి సార్. అటవీ శాఖ మంత్రి అంటే అడవి మీద ఎంత హక్కు ఉంటుందో జంతువుల మీద కూడా అంతే హక్కు ఉంటుంది సార్. మీరేం కంగారు పడకండి, ఏమైనా వస్తే నేను చూసుకుంటా. ఓకే సార్, రైట్ సార్, రైట్. రైట్, త్వరగా ఎక్కించండి రా, సాయంకాలం గల గెస్ట్ హౌస్ పంపించాలి. వస్తే సార్ 50 లక్షలు తెచ్చారా సార్? ప్రూఫ్ ఎక్కడ? ఉండండి సార్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అంటే నా మీద నమ్మకం లేదా? ద మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ అయిన నమ్మకం గురించి మాట్లాడుతుంటే భలే వస్తుంది సార్. మినిస్టర్ ఇంట్లో వెళ్ళంటే బందోబస్తుకి వెళ్ళాలి కానీ భోజనాల్లోకి జింకలు నెమలు పెట్టడం ఏంటి సార్? తప్పు కదా. అయినా పులి చర్మాలు ఏనుగు దంతాలు, మీ బిజినెస్ సూపర్ సార్. మీ ప్రూఫ్ హ్మ్. రైట్, రైట్.